కాకుండా ఒక ఏజ్ తర్వాత షుగర్ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ ఏజ్ తర్వాత రావద్దు అనడానికి హెచ్ఐవి కంటే షుగరే ప్రమాదకరం. ప్రమాదకరమైన హెచ్ఐవి డిజార్డర్ అంటే ఆటో ఇమ్యూనిటీ అనేది ఏంటంటే అందరికీ కూడా షుగర్ ఒక హక్కుగా మారిపోయింది. యాక్చువల్గా మన జీవన విధానం వల్లనే షుగర్ వల్ల బీపీ వస్తా, బీపీ వల్ల షుగర్ వస్తా, షుగర్ వల్ల బీపీ వస్తుంది, బీపీ వల్ల స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ని ఈ షుగర్ కి కొంతమంది కంట్రోల్ చేయడం సాధ్యమేనా? సో యూజువల్ గా ఏంటంటే మనకు యోగాసనాలు కొంచెం లెఫ్ట్ సైడ్ ఎక్కువగా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఏ వయసు వరకు ఉంటారు సార్? సో యాక్చువల్ గా నాకు ఆఫ్టర్ 30 years నేను చెప్పుకోవాలి సార్. ఇటువైపు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నటువంటి వైట్ రైస్ తీసుకున్నందువల్ల షుగర్ అంటారు. అంటే గోధుమలు కానీ ఇతరత్ర ఆహారాలు తృణధాన్యాలు కానీ తీసుకున్నటువంటి వారికి కూడా షుగర్ అటాక్ అవుతున్నటువంటి పరిస్థితి. గోధుమల్లో కూడా కార్బోహైడ్రేట్స్ సార్ ఇవన్నీ ఓకే. ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు హెరిడిటీ ఎఫెక్ట్ వల్ల కూడా వచ్చే అవకాశం జాగ్రత్తలు తీసుకున్నారు. 90% ఫాదర్ అని మొదలుకుంటే 90% వచ్చేదానికి అవకాశం. ఏది